అందరికీ నమస్కారం. వచ్చేస్తుంది భరత్ రాజపడి యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం ఏంటంటే మనము నవంబర్ మాసంలో ఉన్నాము. దిస్ ఈజ్ ఎపిసోడ్ 2. ఇంతకుముందు వీడియోలో మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాము. సో ఈ వీడియోలో కూడా కొన్ని విషయాలు చెప్పుకుందాము. దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ను మొదటిగా చూసేవారు ఎవరైనా ఉంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా కొట్టండి. ఓకేనా, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్ ఏంటంటే మ్యాంగో అనేది వచ్చేసరికి చాలా రకరకాల డిఫరెంట్ చేస్తుంటారు రైతులు. నేను ఇప్పటికీ చాలా తోటలు విజిట్ చేశాను ఈ ఇయర్లో కూడా. స్ప్రేయింగ్ ఏం చేస్తే బాగుంటుంది, రైట్ నౌ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము, మనం పూత రావడం కోసం ఎలాంటి మందులు కొట్టుకుంటే బాగుంటుంది అనే విషయాలు పూర్తిగా చెప్పుకుందాం. పూత మన మందులు కొట్టుకునే ముందు ఒకటి కల్టివేషన్ గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రతి వీడియోలో ఈ వీడియోలో విషయం చెప్పడానికి రీజన్ ఏంటంటే రైతుగా అనే సమయ సందర్భం లేకుండా కల్టివేషన్ చేస్తున్నారు. ఎప్పుడు వేయాలో అప్పుడు అయితే బాగుంటుంది. సో రైట్ టైం అయితే కాదు, స్టిల్ ఏంటంటే మనకు వర్షాలు పడ్డాయి, గడ్డి వచ్చని ఒక ఇంటెన్షన్ తోటి రైతు దున్నొద్దు దయచేసి. దున్నే టైం అసలే కాదు. దాని ఇంపాక్ట్ ఏంటంటే ఎగురు, పూత, క్రాప్ హార్వెస్టింగ్ అంతే కూడా డిలే అయిపోతుంటాయి. అంటే లెంత్ పెరిగిపోద్ది అన్నమాట. అలా కాకుండా ఏంటంటే రైట్ టైంలో వేసుకుంటే బెటర్. సో మరి నాకు వర్షం బాగా పడ్డది కదా, గడ్డి ఉంది కదా అనుకున్న వాళ్ళు మరి ఏం చేయాలి అని క్వశ్చన్ చేస్తుంటారు కదా. దానికి ఏంటంటే వీలైనంత వరకు ఈ రోటోవేటర్ వేసే ప్రయత్నం చేయండి. అది కూడా దూరం వేయండి. చిన్నగా జస్ట్ ఇంచు లోపల మీకు గడ్డి కోసం మాత్రమే ఆ రోటోవేటర్ వేసుకుంటే పైపడి కదా కొంచెం చిక్కినట్టు అయిపోద్ది కాబట్టి సరిపోతుంది. దయచేసి ఏ రైతు కూడా దున్నొద్దు. దున్నడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడుతుంటాం. దాని ఇంపాక్ట్ చాలా వరకు నష్టం రైతుకి. ఇక రైతు ఇంటెన్షన్ ఏంటంటే దున్నుకుంటే నీట్గా అయిపోతుంది కాన్సెప్ట్ మంచిదే, కానీ రైట్ టైం కాదు కాబట్టి దున్నకపోవడమే చాలా ఉత్తమం. ఓకేనా, ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాతనే మనం స్ప్రేకి వెళ్దాం. ఇక మనం ఏం కొట్టినా కంటే ముందు చేసే విధానం వల్లనే ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ప్రేనే బెటర్ కొట్టుకునే ప్రయత్నం చేద్దాం మంచి పూత రావడం కోసం. అలాంటి పరిస్థితుల్లో అంటే పూత రావడం కోసం ఎలాంటి మందులు కొట్టుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు రైట్ నౌ ఏంటంటే తోటలలో ఏంటంటే మనకు లైట్గా గూడు పురుగు ఉంది. అక్కడక్కడ ఏంటంటే కొంచెం ఎగురులు వచ్చిన అక్కడ కూడా చిన్న పచ్చవరుగు ఉంది. చాలా రేరు మనకి గూడు పురుగు అనేది, పచ్చవరుగు అనేది కామన్గా ఉంటుంది. కానీ సంవత్సరం ఏంటంటే కొన్ని ప్రాంతాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు తక్కువ ఉన్నది. దానికి మన మార్కెట్లో దొరికే క్లోరో 50 లీటర్ నీటికి 1 ml to 2 ml అంటే 500 లీటర్ నీటికి ½ లీటర్ నుంచి లీటర్ కొట్టొచ్చు. దీంతో పాటు ఫ్లవర్కి సంబంధించి మనం ఏం కొట్టాలా, ఈ కొంచెం ఫ్లవర్ ఎర్లీగా రావాలనుకున్నప్పుడు మార్కెట్లో మనకు కెఫోనిక్ అని దొరుకుతుంది. కెఫోనిక్ చాలా మంచి ప్రోడక్ట్, యాంటీమోబిడ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఏంటంటే ఇది మందు స్ప్రే చేయగానే ఏంటంటే మొక్క లోపల ఈ హీట్ జనరేట్ చేసి కొంచెం బెటర్ గా ఫ్లవర్ తీసుకోవడం కోసం ఎఫెక్టివ్ పనిచేస్తుంది. అలాగే మీ రీసెంట్ గా మనకు వర్షాలు ఎక్కువ పడ్డాయి. లాస్ట్ వర్షం మనకు 10-20 రోజుల కింద ఒక భారీ వర్షం పడ్డాయి కాబట్టి తేమ భూమిలో ఉంది కాబట్టి మ్యాంగోకున్న గుణం ఏంటంటే ఈ ఆకులు ఏంటంటే తేమను ఎక్కువ నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ ఈ మొక్కకి. సో మొక్క నీటి నిల్వలు అంటే ఈ వాటర్ ఎక్కువ ఓల్డ్ చేసుకుంటాయి కాబట్టి ఓల్డ్ వేసుకున్న వాటర్ కూడా బయటకు పంపాలనుకున్నప్పుడు మనకి కెఫోనిక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. స్ప్రే చేసినాక ఏంటంటే భూమిలో ఉన్న తేమను, ఆకులు ఉన్న తేమను ఏంటంటే బయటకు వేవ్అవుట్ చేసి బయటకు పంపించి ఏంటంటే బెట్టకు తీసుకొచ్చుకుంటాయి. పూత రావాలంటే బెట్టకు రావాలి మామిడి తోట. సో కెఫోనిక్ కొడితే ఏంటంటే అదే పనిచేస్తుంది అనమాట. సో ఈ లీటర్ నీటికి ఏంటంటే 500 లీటర్ నీటికి మీరు 750 గ్రామ్ నుంచి కేజీ ఇస్తే చాలా బెటర్. మార్కెట్లో ఏంటంటే మనకు ఏరిస్ కంపెనీ బ్రాండ్ దొరుకుతుంది కెఫోనిక్. ఇది ఎఫెక్టివ్ పనిచేస్తుంది. దీంతో పాటు మనం ఇంకో కలుపుకునే ఒక ప్రోడక్ట్ ఒకటి ఉంది. ఏంటంటే మామిడి తోటలో మనము ఇంత ముందు చూసినప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉన్నాయి. చాలా పొరక అయిన తోటలు కూడా లైక్ మీన్స్ ఏంటంటే ఏ తోటలో చూసుకున్నా చిన్నాకులు పుట్టాకులు బాగున్నాయి. దానికి రీజన్ ఏంటంటే అవి ఏదో రోగం కాదు, అదొక లోపం. ఆ లోపం మీన్స్ ఏంటంటే మేజర్గా జింకు లోపం ఎక్కువ వస్తుంది, తర్వాత బోరం లోపం ఎక్కువ కనబడుతుంది. ఇవి మొక్క కూడా అవసరం. మరి ఏ రైతు అయినా భూములు వేస్తున్నా అంటే 99% ఏ రైతు కూడా భూములు వేయట్లేదు. ఏమైనా స్ప్రే కొంతమంది వేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. సో ఈ చిట్టాకులు వల్ల కూడా మరి ఏంది నాకేమన్నా కొట్టకుండా ఏమైంది అనుకుంటారు. ఈ చిట్టాకులు ఉన్నప్పుడు ఏంటంటే పూత ఇన్ టైంలో రాదు. రెండోది ఏంటంటే వచ్చినా కానీ చాలా ఎక్కువ లెంత్గా రాదు. వచ్చిన పాలినేషన్ అయ్యే చాలా తగ్గుతుంది అనమాట. ఎందుకు రీజన్ ఏంటంటే సూక్ష్మ పోషకాల అవసరం చాలా ఆవశ్యకత తక్కువ మొక్కకి అవసరం ఉన్నప్పటికీ కూడా దాని ఇంపాక్ట్, దాని యొక్క పనితనం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతి పనిని కూడా జింక్ అనేది చాలా ఎఫెక్టివ్గా చేపిస్తుంది కాబట్టి జింక్ అనే ఎరువు మనం అవసరం. సో మార్కెట్లో మనకు మంచి దొరికే ప్రోడక్ట్లో అగ్రౌండ్ మ్యాక్స్ అని దొరికితే ఏరిస్ కంపెనీ, అది కూడా 500 లీటర్ నీటికి కేజీ చొప్పున మనం పిచికారీ చేసుకుంటే ఈ సూక్ష్మధాతువుల లోపల నివారించుకోవచ్చు. దాంతోపాటు ఈ కెఫోనిక్ అనుకున్నాం కదా, ఈ తేమ ఎక్కువ ఉన్న కాడ కొంచెం ఎక్సెస్ ఉన్న భూమిలో తేమ ఉన్నది కూడా బయటకు పంపించి బయటకు తీసుకొచ్చి ఎర్లీగా ఫ్లవర్ తీసుకోవడానికి అయితే కెఫోనిక్ చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది. చాలా మంది వాడుతున్నారు, వాడిన రైతులు ఇంపాక్ట్ చాలా బెటర్గా ఉంది. దాంతోపాటు పురుగు మందు అనుకున్నాం కదా, ఒక ½ లీటర్ నుంచి క్లోరో, ఒక 500 లీటర్ నీటికి మనం ఎంత డోస్ వేయాలనుకున్నప్పుడు 500 లీటర్ నీటికి మీ స్క్రీన్ మీద కూడా నేను చూపిస్తాను. 500 లీటర్ క్లోరో 50 ½ లీటర్ నుంచి లీటరు పురుగుతుతో బట్టి. ఇప్పుడు నార్మల్ ఉన్న కాడ ½ లీటర్ సరిపోతుంది. కెఫోనిక్ అయితే 750 గ్రాముల నుంచి కేజీ వేయండి.
ఖచ్చితంగా 500 లీటర్ నీటికి. అలాగే అగ్రోన్ మ్యాక్స్ వచ్చేసి కేజీ అండి. ఈ 3 మందులు 500 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ మందులు కలిపే విధానం కూడా రైతుకు చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని తోటల్లో విజిట్ చేసినప్పుడు వాళ్ళ మందులు కొట్టేటప్పుడు ఈ మామూలుగా ట్యాంకులు వచ్చిందంటే 2-3 ఇంచుల పేరుకిపోతున్నది పౌడర్కు, మందులన్నీ పేరుకిపోతుంది. దానికి రీజన్ ఏంటంటే రైతు డైరెక్ట్ ట్యాంకుల పైన పోసుకుని ఏరు పడుతున్నాడు. దయచేసి అట్లా కాకుండా మనం ఉన్న ఏదైనా పౌడర్ ఫార్మింగ్ ఏదైనా సరే మనం కొట్టే నేను చెప్పిన ప్రోడక్ట్ కాకుండా మీరు పౌడర్కి సంబంధించిన మార్కెట్లో దొరికే ఏ ప్రోడక్ట్ కొట్టినా సరే ఒక బకెట్లో దానికి ఒక బకెట్లో తీసుకొని మంచిగా నానబెట్టి కరగబెట్టి ఇక్కడ మంచిగా బకెట్లో కలుపుకొని మెయిన్ ట్యాంకులో పోసుకొని మంచిగా ఏరు పట్టించి కొట్టి ప్రయత్నం చేయండి. అది ఎఫెక్టివ్నెస్ ఇంకా పెంచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2-3 ఇంచుల పేరుకుపోయిందంటే అదంతా ఏంటి మనకు కొట్టే మందులే కాబట్టి అలా ఎంతో కొంత మనకు రైతుకు నష్టం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ముందే మనం ఈ లిక్విడ్ అయితే డైరెక్ట్ పోండి, పౌడర్లు అయితే ముందు బకెట్లో దానికి మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకొని పోసుకున్నట్టయితే దాని ఎఫిషియన్సీ పెరిగి పనితనం పెరిగి రైతుకి మనకి కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ పనిచేసి రైతుకి ఎంతో కొంత దానివల్ల కూడా లాభం జరుగుతుంది. ఈ చిన్న టిప్పే కానీ రైతు ఏంటంటే చేయడు నెగ్లిజెన్సీ, దీనివల్ల ఎంతో కొంత మనం నష్టపోతున్నాం. అట్లా కాకుండా ఈ రకంగా చేసుకుంటే ప్రతి రైతు కూడా మంచి పూత వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ నౌ ఇది నవంబర్ మాసంలో ఉన్నాము, మనం నవంబర్ 16th రైట్ నౌ. ఈ ఒక 2-3-4 డోస్ ఈ వీడియో ముందు చేయాలి, కానీ ఏంటంటే కొన్ని వీలు కాక చేయలేకపోయినాను. ఇప్పటికీ స్ప్రేయింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈ కెఫోనికో మ్యాక్స్ అలాగే క్లోరో పిచికారీ చేసుకుంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మంచి పూత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతి రైతు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఈ ప్రాబ్లం కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా దగ్గర తేనె మంచి ఉంది మరి ఎగురు ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఇంకేమైనా సమస్య ఎక్కువ ఉన్న కాడ మీరు కామెంట్ చేయండి. సమస్యని కామెంట్ చేయండి. నాకు ఇట్లా ఉందని కాకుండా సమస్య నీట్గా మీరు కామెంట్ అయితే దాని తగ్గట్టు బెటర్గా మనం మందులు చెప్పుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఓకేనా? మా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి, తోటి రైతుకు ఉపయోగపడితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సదా మీ సేవలో భరతరాజ్ యూట్యూబ్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. జై శ్రీ.